ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ చూస్తే గోదావరి ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న భారీ వరద నీటితోటి క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతుంది. అయితే దీంతో ఇక్కడ ధవళేశ్వరం నుండి విద్యాశ్వరం వరకు ఉన్న మొత్తం 175 గేట్ల నుంచి కూడా గోదావరి ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటినంతటినీ కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే 10.6 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ బ్యారేజ్ నుంచి ప్రస్తుతం ఇక్కడ 8,20,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అయితే భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. భద్రాచలం దగ్గర 37 అడుగుల నుంచి కూడా 36 అడుగులకు 1 అడుగు మేరకు గోదావరి వరద నీటి మట్టం తగ్గడం మొదలైంది. అయితే ఈ సాయంత్రానికి ఇక్కడ రాజమండ్రి వద్ద కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ కొంత మేరకు పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే క్రమేపీ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ గోదావరి దగ్గర ఇక్కడ చూసినట్లయితే 10 లక్షల క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి కిందకు దిగువ చేసినట్లయితే అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా నీటి మట్టం 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే అప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అలాగే 17.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకుంటే అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ పరిస్థితి అయితే వచ్చే అవకాశాలు ఉండవని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడుతున్న కారణంగా ఇక్కడ కూడా మరికొంత మేరకు పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు భావించడం జరుగుతున్నది. అయితే ఇప్పటికే చూసినట్లయితే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పడవలన్నింటినీ కూడా బ్యారేజ్ దగ్గరే నిలిపేయడం జరిగింది. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ పడవలన్నింటినీ కూడా నిలిపేసి మత్స్యకారులు ఉండటం జరిగింది. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా అంటే మరీ ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అయితే చేరుకున్నట్లయితే ఇక్కడ గోదావరి లంకలో అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి రాజమండ్రి వరకు కూడా గోదావరి లంకల్లో మొత్తం 190 మంది ఇక్కడ అందులో గోదావరి మధ్య లంకల్లో ఉండడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలను తరలించే విధంగా అధికారులను అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం గోదావరి వరద నీటి మట్టం ఎగువ ప్రాంతాల్లో తగ్గుతున్న కారణంగా మరో కొంతవరకు కూడా సమయం ఇస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం మళ్ళీ పెరిగినట్లయితే అప్పుడు ఈ లంక గ్రామాల ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధంగా ఉండటం జరిగింది. అలాగే పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే ఇంకా అక్కడ సబరి నది చింతూరు దగ్గర భద్రాచలానికి దిగున ఉన్న చింతూరు దగ్గర అక్కడ కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. దాంతో అక్కడ చింతూరు కోనవరం అలాగే విఆర్పురం ఎట్టపాక ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అక్కడ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే చింతూరు కోనవరం దగ్గర చూసినట్లయితే పక్కన గోదావరి నది మరో పక్కన సబరి నది అక్కడ కూడా కలవడం జరుగుతుంది. ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ నుంచి వచ్చే వరద నీరంతా కూడా వచ్చి ఇక్కడ గోదావరిలో కలవడం జరుగుతుంది. దాంతో సబరి నది కూడా ఉధృతంగా ప్రవహించడం జరుగుతుంది. పలు చోట్ల రోడ్ల మీద కూడా వరద నీరు కూడా చేరుకోవడం జరిగింది. వాహనదారులు కూడా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా నెలకొనడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్న వాతావరణం పరిస్థితులు కూడా చూసినట్లయితే నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షాలు అయితే కూడా తగ్గుముఖం పట్టడం జరిగింది. వాతావరణ శాఖ అధికారులు కూడా వర్షాలు తగ్గుతూ ఉన్న కారణంగా ఇంకా గోదావరి వరద నీటి మట్టం కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే భావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే గోదావరి దిగువ ప్రాంతంలోని బ్యారేజ్ దగ్గర నుంచి కోనసీమ ప్రాంతానికి వెళ్ళి ఈ గోదావరి దిగువ ప్రాంతంలోని అన్ని ఉపనదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అయితే ఇంకా కాజువేలి మీదకి వరద నీరు చేరుకోలేదు. కొన్ని చోట్ల అయితే కాజువేలి మీదకు కూడా వరద నీళ్ళు చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా గోదావరి కొద్దిగా పెరిగినట్లయితే అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మరొక అడుగు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లయితే అక్కడ కోనసీమ ప్రాంతాల్లోని కాజువేలి మీద కూడా వరద నీరు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ అంటే ఇప్పటికే చూసినట్లయితే అక్కడ లంక గ్రామాలకు వెళ్ళే ఆ లంక గ్రామాలకు వెళ్ళడానికి ఇప్పటికే బోట్ల సహాయంతో గత నెల రోజుల నుంచి కూడా అక్కడ బోట్ల ప్రయాణాలు అయితే సాగించడం జరుగుతున్నది. అది గంటిపెద్దపూడి అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలన్నింటికి కూడా అక్కడ బోట్ల సహాయంతో ఇప్పటి వరకు అక్కడ ప్రవహించడం జరుగుతున్నది. అయితే గోదావరి
ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్న దానికి వర్షాలు తగ్గుముఖం పట్టిన కారణంగా గోదావరి వరద నీటి మట్టం కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తున్న నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు కలెక్టరేట్లోని రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయంలో, అలాగే కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలోతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని వాళ్ళందరూ అధికారులు సమీక్షించడం జరుగుతున్నది.